రాజమండ్రి నగర రూరల్ స్వర్ణకార సంఘం ఎన్నికలు సువర్ణ వర్ధక సంఘం కళ్యాణ మండపంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవరావు ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. నూతన అధ్యక్షుడిగా గండేబత్తుల శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కడియం మోహన్ కుమార్ గెలుపొందారు. నగర రూరల్ స్వర్ణకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిటీగా అనుపోసు వెంకటరమణమూర్తి, మూసినాడ సాగర్, గుంటముక్కల రాజు, దార్ల బాలమురళీకృష్ణ, గుడివాడ కామేశ్వరరావు, కణితి వెంకటరమణారావు, స్థానిక పెద్దలు, జిల్లా నాయకులు వ్యవహరించారు. ఎన్నికల్లో నూతనంగా అధ్యక్షుడిగా గెలుపొందిన నూతన అధ్యక్షుడిగా గండేబత్తుల శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కడియం మోహన్ కుమార్లు అనంతరం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్వర్ణకార సంఘాన్ని పెద్దల సహకారంతో బలోపేతం చేయడంతో పాటు వారికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు స్పష్టం చేశారు. నూతన కమిటీని స్వర్ణకారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. రాజమండ్రి నగర రూరల్ స్వర్ణకార సంఘ ఎన్నికలు సువర్ణవర్తక కళ్యాణ మండపంలో జరిగాయి. మొత్తం 745 ఓట్లకు గాను 680 పోలైనవి, 93% దాదాపు. మరి వీటిల్లో దాదాపు 380కి పైగా మెజార్టీతో గౌరవనీయులు గండేబత్తుల శ్యామ్ గారు, కడియం మోహన్ కుమార్ గారు ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర స్వర్ణకార సంఘాల తరఫున మరి వారిద్దరికీ అభినందన తెలియజేస్తూ, పోటీలో పాల్గొన్న పొన్నాడ బాలకృష్ణ గారి, గణేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి త్వరలో జరగబో ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున జరుపుతామని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకార కార్పొరేషన్కి నిధులు ఏర్పాటు చేయాలని గౌరవ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే స్వర్ణకారులకు మాత్రమే అప్రైజర్ల పోస్టులు ఇచ్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంటు మరి మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్ని చేతి వృత్తులు వాళ్ళకి ఇస్తున్నట్టుగానే 25,000 రూపాయలు మా చేతి వృత్తుల్లో ఉన్నటువంటి స్వర్ణకారులకి, కార్పొరేటర్లకి, విశ్వబ్రాహ్మణ పంచవృత్తిదారులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని దగ్గరికి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ ఎన్నికల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన ఎన్నికల టీం మొత్తానికి రాష్ట్ర సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. మరి ఈ రోజున రాజమండ్రి స్వర్ణకార సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భాగంగా మరి నన్ను స్వర్ణకార సంఘ సోదరులందరూ కూడా అధ్యక్షుడిగా, కడియం మోహన్ గారు అనే నా సోదరుని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అయితే ఈ రోజున ఎన్నుకొని మనం ఏదో ఎన్నికేసుకున్నాం, దండ వేయించుకున్నాం కాకుండా సంఘంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల మీద రాష్ట్ర సంఘాన్ని కానీ, జిల్లా సంఘాన్ని కానీ అనుసంధానంగా స్వర్ణకార అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ యొక్క సందర్భంగా నా సోదరులందరికీ కూడా మాటిస్తున్నాను. జై హింద్. ఈరోజు జరిగినటువంటి రాజమండ్రి స్వర్ణకార సంఘ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని మాకు చేకూర్చిన మా స్వర్ణకార సోదరులందరికీ, రాజమండ్రి స్వర్ణకార సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము మాకు చేతనైనంత వరకు మంచి చేయడానికే చూస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం.